ఒకసారి ఒక భక్తుడు చెప్తుంటే విన్నాను. ఆయన ఏమంటాడంటే, మన ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు, ఆయన ప్రభుని అంగీకరించక మునుపు బైబిల్ చదవడం ప్రారంభించిందంట. బైబిల్ ఎందుకు చదవడం ప్రారంభించిందంటే, బైబిల్లో ఉన్న తప్పులు పట్టుకోవడానికి బైబిల్ చదవడం ప్రారంభించింది. బైబిల్ అంతా చదివిన తర్వాత ఆయన ఏం కన్క్లూజన్కి వచ్చాడంటే, ఆయన దాంట్లో తప్పులు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ బైబిల్ ఏం చేసింది తెలుసా? ఆయన లోపల ఉన్న తప్పులను ఎత్తి పట్టి చూపించిందంట ఈ బైబిల్. ఈ పరిశుద్ధ గ్రంథము ఇట్ విల్ నాట్ ఓన్లీ గివ్ యూ ఇన్ఫర్మేషన్, ఇట్ విల్ గివ్ యూ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్సో. ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మాత్రమే కాదు, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. బైబిల్లో యేసుక్రీస్తు ఎలా జీవించాడు, ప్రవక్తలు ఎలా ఉన్నారు. కానీ అట్ ద సేమ్ టైమ్ ఇన్ ద వరల్డ్ వీ హ్యావ్ ఓన్లీ వన్ బుక్ విచ్ గివ్స్ యూ ఇన్ఫర్మేషన్, అట్ ద సేమ్ టైమ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్సో. ట్రాన్స్ఫర్మేషన్ అంటే రూపాంతరం, అంటే మారడం. పాపాన్ని మనం అసహించుకుంటాం, పరిశుద్ధతను మనం ప్రేమిస్తాం. మీరు చూడండి, అన్ని లోకంలో ఉన్న బుక్స్ అన్ని చదివిన తర్వాత మనకు జ్ఞానం వస్తుంది. కానీ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ప్రారంభించిన తర్వాత నీ లోపల ఒక ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, ఒక మార్పును చూడగలుగుతావు.